పార్వతీ పరమేశ్వర ఆది దంపతులారా, గంగాధర, జటాధర, చంద్రశేఖర, శతకోటి లాభాలు, అనంతకోటి రూపాలు అన్ని రంగా రంగా రంగ రంగ రంగయనండి, అది ఏ ముక్తికి మార్గమండి. రంగ రంగ రంగయనండి. జయ పాండురంగ ప్రభో విఠల, పాండురంగ విఠల, పండరినాథ విఠల. జయ జయ విఠల పాండురంగ, జయ జయ విఠల పాండురంగ. పండరీనాథ పాహిమాం రక్షమాం. శ్రీకృష్ణ పరమాత్మ ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క నామాలతో ఆయన రూపాలు ఉంటాయి. భగవంతుని మనం అనేక రూపాలు దర్శించడం అనేది మన యొక్క భారతీయులు చేసుకున్నటువంటి పుణ్యం. ఎందుకంటే భారతీయులకు భగవంతుడు అనేక రూపాల్లో కనబడ్డాడు. కనబడని దేవుడు అనే అనేక మంది ఉంటారు. కనపడని దేవుడు కాదు, మన కళ్ళు కనపడవు అంతే. భగవంతుని రూపాలను చూస్తే ఆయన వెనకాల ఉండేటువంటి అనంత విశ్వం కనపడుతుంది. నాయన మన్ను తిన్నావా నోరు చూపెట్టరా అంటే తల్లి శ్రీకృష్ణ పరమాత్మ అఖిలాండ కోటి బ్రహ్మాండాలన్నీ ఆ నోట్లో చూపెట్టాడు. ఆమెకి ఏమైందో కళ్ళు కొంచెంసేపు మది తప్పింది. ఆమెకు కూడా కొడుకు నోరు చూస్తున్నామా లేకపోతే ఇంకేమన్నా చూస్తున్నామా, ఆమెకి బ్రహ్మ తొలగలేదంట. అప్పుడు కృష్ణుడు అమ్మ అని అన్నాడంట. అప్పుడు శుభ్రలోకి వచ్చిందంట, నోరు మీసేసాడు అమ్మ అని. మరి అంతవరకు కనిపించింది కళ నిజమా? కలయో నిజము వైష్ణవమాయో, ఏమి ఈ బాలుడెక్కడా అనంత విశ్వం ఎక్కడ అంటుంది ఆ తల్లి. అలాగా అంటున్నప్పుడు అక్కడికి ఒక కాషాయ వస్త్రం ధరించినట్టు ఒక యోగి, మీలో గురువు ఎవరు అన్నాడు. శిష్యులందరూ స్వామి అక్కడ పీఠం మీద కూర్చున్నది మా గురువు మీకు కనపడలేదా అని అన్నారు. ఓహో, గురువు పీఠం మీదనే కూర్చుంటాడా, కింద కూర్చోడా అని అడిగాడు. అది కింద కూడా కూర్చుంటారు ఆయన, మేమంతా వినేవాళ్ళం, చెప్పేవాడు ఆయన. చెప్పేవాళ్ళు ఎప్పుడు కొంచెం పైనే ఉండాలి కదా మహాత్మా అన్నాడు. అలాగా అయితే ఆయన ఏం చెప్తారో నేను చూస్తాను. నీకు తల్లి తండ్రి ఎవరు అని అడిగాడు. సత్యనిష్ఠుడు కాసేపు ఆలోచించి, అయ్యా నాకు తల్లి తండ్రులు అనేక మంది ఉన్నారు, తండ్రులు అనేక మంది, తల్లులు కూడా అనేక మంది ఉన్నారు. మీరు ఏ తల్లి గురించి అడుగుతారో చెప్పాల్సిందే అన్నాడు. ఏ తల్లి గురించా? నీకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు ఎవరు? అయితే చెప్తాను. ఈ శరీరానికి జన్మనిచ్చింది మా తల్లి మా తండ్రి, వాళ్ళ పేర్లు ఇవి. కానీ ఇందులో ఉన్న ఆత్మకు తల్లిదండ్రులు 3 తండ్రులు, 5 మంది తల్లులు అన్నాడు. ఇంకా ఆశ్చర్యపోయాడు అసలు. ఏంటి 3 తండ్రులు 5 మంది తల్లులా, అదెట్లా అని అడిగాడు. మహాశయ మీరు తపస్వికులుగా ఉన్నారు, మీకు తెలియదేముంది ఆలోచించాడు అన్న. అతను కాసేపు బుర్ర కొట్టుకుంటూ ఉన్నాడు. ఏదో మనం పరీక్షించడానికని ఏదో వచ్చాడు ఆవిడ. సత్యనిష్ఠుడు ఏం చెప్పాడంటే, సరే నేను చెప్తాను అనండి. ఈ యొక్క శరీరాన్ని సృష్టించింది బ్రహ్మదేవుడు. ఈ శరీరాన్ని లోపల ఉన్నటువంటి ఆత్మని ఇచ్చింది శ్రీ మహావిష్ణువు. ఆ ఆత్మకు జ్ఞానం ఇచ్చింది పరమేశ్వరుడు. ఈ యొక్క శరీరానికి నాలుక మీద భాషా చాతుర్యం అంటే ఏమి, మాట్లాడడము, జ్ఞానం అనేది ఇచ్చింది మా తల్లి సరస్వతమ్మ. సరస్వతమ్మ నాకు కొద్దిగా ఏదో అంత ఇంత జ్ఞానం ఇచ్చింది అంతే. ఇంకా మా తండ్రి, ఇంకొక తండ్రి ఉన్నాడు కదా శ్రీ మహావిష్ణువు గారు, ఆయన పాల సముద్రం మీద ఆదిశేషుడి మీద పడుకొని హాయిగా ఇప్పుడు యోగ నిద్రలో ఉంటాడు. ఆయన యోగ నిద్ర, ఆయన నిద్రని యోగ నిద్ర అంటారు. అక్కడ ఆయనకి 2 తల్లులు ఉన్నారు. ఆయన 2 తల్లుల్ని వక్షస్థలంలో పెట్టుకుంటాడు. పాన్పు మీద మాత్రం అసలు తల్లి అక్కడ ఉంటుంది, మా తల్లి లక్ష్మీదేవమ్మ.
ఆమె ఉంటుంది. అయితే ఆయన అవతారమూర్తిగా వచ్చిన వెంకటేశ్వర స్వామికి లక్ష్మమ్మ భూదేవమ్మ, లక్ష్మి భూదేవి ఇద్దరు ఉంటారు అక్కడ. ఇద్దరు తల్లులు, ఒక తండ్రి, ఇద్దరు తల్లులు నాకు. ఇకపోతే నాకు జ్ఞానాన్ని ఇచ్చినటువంటి పరమేశ్వరుడు, ఆయనకి కూడా ఆయన నాకు తండ్రి. అక్కడ కూడా ఇద్దరు తల్లులు ఉన్నారు. ఒక తల్లేమో సగం శరీరం తీసుకుంది, ఒక తల్లేమో శిరస్సు మీద కూర్చుంది. ఇప్పుడు అర్థమైందా అని అన్నాడు సత్యనిష్ఠుడు. బాగా అర్థమైంది స్వామి, ఇది నేను ఎక్కడ వినలేదు కూడా. ఒక మానవుడికి ఇలాంటి తల్లులు ఉంటారా, తండ్రులు ఉంటారా? నాయన, సృష్టి, స్థితి, లయం. సృష్టించేవాడు ఒకడు, పోషించి పెంచి పోషించి వాళ్ళను రక్షణ బాధ్యత చూసేది ఇంకొకరు, మహావిష్ణువు గారు, బ్రహ్మగారు. అయిన తర్వాత మనకు జ్ఞాన ప్రబోధ చేసేది, ఆత్మజ్ఞానాన్ని ఇచ్చేది పరమేశ్వరుడు. కనుక ఆ తల్లి శక్తినిస్తుంది, సరస్వతి తల్లి విద్యనిస్తుంది, మా అమ్మ లక్ష్మీదేవి కావాల్సిన సంపదనిస్తుంది, మా తల్లి గంగమ్మ తగినంత మాకు సమృద్ధిగా వర్షాలు పడి కావాల్సిన దాహార్తిని తీరుస్తుంది. మా దాహం తీర్చి ఆ తల్లి లేకపోతే మేమంతా దాహాలకు కష్టపడాల్సి వస్తుంది. ఇంకా కొన్ని ప్రాంతాల్లో అలా ఉంటాయి పాపం. ఇంకా ఇంకొక తల్లి భూదేవత, మహావిష్ణు గారి రెండవ సత్యముని. ఆమె భూమి, అది లేకపోతే మనం అసలు జీవించడే లేవు. పంటలు పండాలి, అన్నీ అక్కడే దొరుకుతాయి, ఆహారం అన్నీ ఇక్కడే ఉన్నాయి. మనం తిరగాలంటే భూమి కావాలి. మనం ఆరోగ్యం కోసం ఇట్లా నడవాలి అంటే వాకింగ్ అంటాం దాన్ని. దానికి కూడా మా తల్లి భూమి సహకరిస్తుంది. అన్నిటికీ మా భూమాత. అందుకే ఆమె సహనానికి మారిపోయారు భూదేవత, శ్రీదేవి భూదేవి. ఇది యోగి గారు, మీరు అర్థమైందా అని అడిగాడు. అంటే వీళ్ళంతా ఆత్మకు తల్లిదండ్రులు, ఈ శరీరానికి మాత్రం మా తల్లి మా తండ్రి భౌతికంగా అని సత్యనిష్ఠ చెప్పగానే ఆ యోగి అక్కడి నుంచి లేచి ఒక నమస్కారం పెట్టేసేసి, అయ్యా నేను కూడా ఈరోజు ఇక్కడ కూర్చొని వింటూ ఉంటాను, నిన్నదో గొప్ప జ్ఞానం అయిపోయింది, ఒక చెట్టు కింద కూర్చొని ఒక 3 నెలలు చేసి దబాయించాడు, అది నాకు తెలియదు అని చెప్పాడు ఆ వ్యక్తి. ఇలా ఉంటుంది లోకరీతి. కనుక లోకంలో అనేక మంది ఉంటారు, ఎవరి జ్ఞానం వాళ్ళది, ఎవరి లోకం వాళ్ళది. పొద్దులేరు వీరబ్రహ్మేంద్ర స్వామి దీక్షలో ఉన్నప్పుడు పక్కన సిద్ధయ్య శిష్యుడు ఉన్నాడు. సిద్ధయ్య, లోకం ఎలాగని ఉంది ప్రస్తుతానికి, ఇప్పుడు మన కాలజ్ఞానం చెప్పాం కదా, ఎలా ఉంది అన్నాను. ఎవరి లోకంలో వాళ్ళు ఉన్నారు గురువు గారు అన్నారంట ఆయన సిద్ధయ్య. అట్లా ఎవరి లోకం వాళ్ళకి ఆనందం. ఓం నమో నారాయణాయ నమః. ఇది సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ఓం తత్సత్.